భారత వాయుసేన తురుపు ముక్క MiG-21 ఫైటర్ జెట్ల రిటైర్మెంట్ కు రంగం సిద్ధమైంది. MiG-21 కు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాట్లు చేసింది. చండీగఢ్ ఎయిర్ బేస్ లో వీటి డీకమిషన్ ప్రక్రియ జరగనుంది. రిటైర్మెంట్ కి ముందు 5 MiG-21లు చివరిసారి సాటి చేయనున్నాయి. వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ తో పాటు 4 పైలట్లు ఈ చివరి సాటిలో పాల్గొననున్నారు. ఇందులో స్క్వాడ్రన్ లీడర్స్ ప్రియాంక శర్మ కూడా ఉన్నారు. సెరిమోనియల్ ఫ్లై ఫాస్ట్ కి నిర్వహించిన రిహార్సల్స్ లో ఆమె పాల్గొన్నారు. ప్యాంథర్స్ గా పిలిచే 23వ స్క్వాడ్రన్ కి చెందిన MiG-21లు దీనిలో పాల్గొననున్నాయి. లో సోవియట్ యూనియన్ నుంచి MiG-21 ఫైటర్ విమానాలు వచ్చాయి. తేజస్ పుట్టుకకు ముందు ఇదే భారత తొలి సూపర్సానిక్ ఫైటర్. 874కి పైగా MiG-21లను ఇప్పటి వరకు భారత్ ఉపయోగించింది. వీటిలో 600 దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తయారు చేశారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వీరోచిత విమానం ఇది. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం పాక్ విమానాలు జమ్మూ కాశ్మీర్లో చొరబడితే వాటిని తరిమేందుకు తొలుత రంగంలోకి దిగింది కూడా MiG-21 ఫైటర్ జెట్సే.